గగన్ ఆ రౌడీల నుంచి శారదను కాపాడి తన ప్రోగ్రాం ఇవ్వటం కోసం పక్కనే ఉన్న క్లబ్కి వెళ్ళిపోతాడు. వెంటనే శారద భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నా గగన్ బ్రతికే ఉన్నాడు, ఇప్పుడే నా కళ్ళతో నా గగన్ని నేను చూశానమ్మా అని చాలా సంతోషంగా భూమికి చెప్తూ ఉంటే, అప్పుడు భూమి మాత్రం, అయ్యో అత్తయ్య, మీరు ఏమంటున్నారు? గగన్ బావ చనిపోయాడు, మీరు బావని చూడటం ఏంటి అత్తయ్య అని భూమి శారదతో అంటూ ఉంటుంది. అప్పుడు శారద, లేదమ్మా భూమి, నేను చెప్పేది నిజమే, నేను ఇప్పుడే గగన్ని చూశాను, కావాలంటే ఇప్పుడు నువ్వు నాతో పాటు రా, నేను నీకు గగన్ ఎక్కడున్నాడో చూపిస్తానని భూమిని తన వెంట పెట్టుకొని ఆకాష్ వెళ్ళిన క్లబ్కి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న ఆకాష్ క్లబ్ బోర్డు చూసి, అదిగోనమ్మా ఆకాష్ క్లబ్ బోర్డు ఉంది కదా, ఈ క్లబ్లోకే గగన్ వెళ్ళాడమ్మా అని భూమికి చెప్తూ, రామ్మ భూమి, రా, లోపలికెళ్ళితే మన గగన్ మనకి కనిపిస్తాడు, నువ్వు నాతో పాటు రా, నీకు నేను చూపిస్తానని చెప్పి భూమితో శారద అనుకుంటూ ఇద్దరు కలిసి క్లబ్ లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాక్ స్టార్ ఆకాష్ తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా స్టేజ్పై డాన్సర్స్తో తన పొజిషన్లో తాను నిలబడి ఉంటాడు. లైట్స్ మొత్తం కూడా ఆఫ్ అయిపోయి గగన్ మాత్రం కనిపించకుండా ఉండేసరికి అప్పుడు శారద, అదిగోనమ్మ అక్కడ నిలబడి ఉన్నాడే, తనే మన గగన్ అని శారద భూమితో అంటూ ఉంటుంది. భూమి ఎంత చూసినా కానీ చీకట్లో గగన్ తనకి ఏమాత్రం కూడా కనిపించకుండా ఉంటాడు. ఒక్కసారిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయడానికి లైట్స్ అన్ని ఆన్ చేయడంతో ఆ లైట్స్ వెలుగుల్లో రాక్ స్టార్ ఆకాష్ ఫేస్ని మన భూమి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగానే గగన్ బావే కదా ఇక్కడ ఉన్నాడు అని చాలా సంతోషపడుతూ, అత్తయ్య మీరు చెప్పింది నిజమే, అతను మన గగన్ బావే అత్తయ్య అని భూమి శారద ఇద్దరు కలిసి చాలా సంతోషంగా అలా స్టేజ్పై పర్ఫామ్ చేస్తున్న రాక్ స్టార్ ఆకాష్ వైపు చూస్తూ ఉంటారు. ఆకాష్ తన పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేయడంతో అక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా రాక్ స్టార్ ఆకాష్, రాక్ స్టార్ ఆకాష్ అనే అతని పేరు పిలుస్తూ బాగా సంతోషంగా ఆకాష్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ జనంలోనే భూమి బావా బావా గగన్ బావా అని ఎంత పిలిచినా కానీ ఆకాష్కి వినిపించదు. మరోవైపు శారద కూడా నాన్న గగన్ అని ఎంత పిలుస్తున్నా కానీ అభిమానుల ఉత్సాహంకి ఆకాష్ పర్ఫార్మెన్స్కి ఏమాత్రం కూడా ఆకాష్కి వినిపించదు. తర్వాత ఆకాష్ పర్ఫార్మెన్స్ అయిపోవటంతో అక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఆకాష్ కోసం గుంపుగా ఆకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. శారద భూమి వెళ్ళాలని ఎంత ట్రై చేసినా కానీ వెళ్ళలేక అక్కడే అలాగే ఉండిపోతారు. మరి అభిమానులందరూ వెళ్ళిపోయిన తర్వాత శారద భూమి రాక్ స్టార్ ఆకాష్ని కలుస్తారా? ఆకాష్ ఏమంటాడో అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.